ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు శిష్యులు పొందిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. భక్తి శ్రద్ధలతో వీటిని వింటే అపారమైన పుణ్యం లభించి తీరుతుంది. ఒకసారి అప్పాస్వామి గారితో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఏమని చెప్పారంటే, బాణతీర్థం వెళ్ళి మహారుద్రయాగం చేయాలి అని. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బాణతీర్థంలో తపస్సు చేశారు. మహారుద్రయాగం చేయాలని శ్రీ పూర్ణానంద స్వామి వారు అప్పాస్వామి గారికి చెప్పిన సమయంలో అక్కడే బిఆర్కే గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇంకొందరు శిష్యులు ఉన్నారు. స్వామీజీ ఎప్పుడైతే మహారుద్రయాగం గురించి చెప్పారో తాము కూడా వస్తాము అని అన్నారు వారంతా. బిఆర్కే గారు అయితే శ్రీ పూర్ణానంద స్వామి వారితో, స్వామీజీ బాణతీర్థం వెళ్ళి మహారుద్రయాగం ఎప్పుడు చేయాలనుకున్నారు అని అడిగారు. వారు అప్పుడు చెప్పారు, మాకు తోచినప్పుడు, అప్పాస్వామికి వీలైనప్పుడు అని. అలా ఒకసారి వజ్రేశ్వరి దేవాలయంలో ఒక మండల కాలం జపం చేయమని, మరొకసారి అయితే శ్రీ పూర్ణానంద స్వామి వారి మహాసమాధికి కొన్ని రోజుల ముందు అప్పాస్వామి గారుతో శ్రీశైలంలోని బిల్వారణ్యంలో ఒక పర్ణశాల నిర్మిస్తాను, అక్కడికి వెళ్ళి ఒక మండల కాలం సంపత్కరి ఉపాసన చేయి అని చెప్పారు. అయితే వారు చివర చెప్పిన 3 పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళి ఉపాసన చేయడానికి తనకు సమయం రాలేదు అని చెప్పి భావించారు అప్పాస్వామి గారు. శ్రీ పూర్ణానంద స్వామి వారి కృప వలన రాబోయే కాలంలో అవి జరుగుతాయలే అని చెప్పి అనుకున్నారు అప్పాస్వామి గారు. 1997 సంవత్సరంలో పరమగురువు శ్రీ రాకాడి బాబా వారి దివ్య పాదుకులకు మహారుద్రాభిషేకం చేస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 9 గంటలకు అప్పాస్వామి గారు తనతో వచ్చిన 11 మంది బ్రాహ్మణులు శ్రీ పూర్ణానంద స్వామి వారి చుట్టూ కూర్చుని పూజాభిషేకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో స్వామీజీ విజ్జీని పిలిచి తమ గదిలో జాగ్రత్తపరిచిన శ్రీ రాకాడి బాబా వారు స్వయంగా తయారు చేసిన విభూతి లింగం తీసుకురమ్మని ఆదేశించారు. సామాన్యంగా ఆ పవిత్రమైన విభూతి లింగాన్ని అలా బయటకు తీయరు. విజ్జి ఆ లింగం తెచ్చి స్వామీజీకి ఇవ్వగా వారది అప్పాస్వామి చేతికిచ్చారు. భక్తిపూర్వకంగా ఆ లింగాన్ని తీసుకుని కళ్ళకద్దుకొని తన తొడపై పెట్టుకున్నారు అప్పాస్వామి గారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు అప్పుడు అన్నారు, నీవు సహస్రలింగార్చన చేయాలి అని. అది చాలా విశేషమైంది, మాకు కూడా అది చూడాలనే ఉంది. సహస్రలింగార్చన చేసేటప్పుడు ఈ భస్మలింగాన్ని నీకు ఇస్తాను, ఆ అర్చన ఇక్కడ ఆశ్రమంలో చేయి అని అంటూ మరలా సహస్రలింగార్చన చేసిన తర్వాత ఆ రుద్రతీర్థంతో ఆ 1116 శివలింగాలను కలిపిన రుద్రజలంతో స్నానం చేయి, అది అమోఘం విశేషం అని 2 చేతులతో సైగ చేసి తన్మయత్వంతో చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. ఆ తరువాత ఆ అర్చన విధానం తనకు పూర్తిగా ఉపదేశించారు స్వామీజీ. శ్రీ పూర్ణానంద స్వామి వారు చెప్పినట్లుగా సహస్రలింగార్చన ఆశ్రమంలో చేసే ముందే వారు తమ దివ్యతనువు చాలించారు. అయితే అప్పాస్వామి గారు కొంతమంది తన మిత్రులైనటువంటి స్వామివారి భక్తులతో కాశీకి వెళ్ళి గురుదేవుల ఫోటో పెట్టుకుని వారి పేరుతో సంకల్పం పెట్టుకుని మహారుద్రయాగంతో పాటు ఆ సహస్రలింగార్చన కూడా అక్కడే చేసి వారు చెప్పినట్లుగానే ఆ సహస్రలింగాలకు అభిషేకం చేసిన రుద్రజలంతో అందరూ స్నానం చేశారు. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, ఆ ప్రాంతం కొత్త అయినా సర్వదేవతామూర్తి అయిన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి పేరుతో తాము చేసిన సహస్రలింగార్చన తమకు తెలియకుండానే శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ పాదశ్రీ వల్లభులు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారులకు తపస్సును అనుష్ఠించిన ఆ నారద ఘాట్లోనే జరగటం ఎంత విశేషం. జన్మ జన్మల పుణ్య ఫలితాన్ని బట్టి 1993 సంవత్సరంలో
శ్రీ పూర్ణానంద స్వామివారి దివ్య సన్నిధికి చేరుకున్నారు అప్పాస్వామి గారు. ఆనాటి నుండి అపారమైన స్వామీజీ కృపా కటాక్షాలను పొందుటకు అప్పాస్వామి గారికి భాగ్యం కలిగింది. వారు సదా తన వెంట ఉన్నారనే నమ్మకం ఆయనకు ఏర్పడింది. అప్పాస్వామి గారు ఎక్కడికి వెళ్ళినా వారి దివ్య సాన్నిధ్యం అనుభవంలోకి వస్తూనే ఉన్నది. 1995వ సంవత్సరంలో అప్పాస్వామి గారికి కలిగిన మహత్తరమైన అనుభవాన్ని తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.